బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ స్టేట్లో పొలిటికల్గా ఏ డైరెక్షన్లో వెళ్తుంది? గ్రాఫ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉందా? స్టేబుల్గా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందా, లేకపోతే డౌన్ అవుతుందా? ఇది నేను ఎప్పుడు చెప్పలేను రాజుగారు, ఎందుకంటే ఇది మొత్తం అనలైజ్ చేయాలంటే మనం రేపు పొద్దున్న దాకా వెయిట్ చేయాలి. అంటే ఈ ఫలితాలని కాదు, బేసిక్గానే ఈ 2.5 సంవత్సరాలు ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీజేపీ, మళ్ళీ నేను అదే చెప్తున్నాను, బీజేపీ ఎవరితో పోటీ చేస్తున్నారు? మీరు కాంగ్రెస్తో పోటీ చేసి బీఆర్ఎస్ని ఇగ్నోర్ చేసేసారు. బీఆర్ఎస్ అయిపోయింది, ఫినిష్, చిన్నజీవర్ స్వామి చెప్పినట్లు అయిపోయాయి కథ, అది అనుకున్నారు వీళ్ళు. అది కాదు కదా, వాళ్ళు ఉన్నారు ఇంకా, వాళ్ళ కమ్యూనిటీ అది చాలా చిన్న కమ్యూనిటీ, వాళ్ళు కేడర్ ఉంది, వాళ్ళు కాడర్ బిల్డప్ చేసుకున్నారు. వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలని రీటైన్ చేసుకున్నారు, చాలామంది కొంతమంది అయితే వెళ్ళిపోయారు కాంగ్రెస్ వైపు డబ్బులు తీసుకొని. కానీ దే ఆర్ నాట్ డౌన్ అండ్ అవుట్ అంటారు ఇంగ్లీష్లో. బాక్సింగ్ రింగ్లు ఉన్నారు ఇంకా, వాళ్ళు కొట్టారు వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు, కానీ అప్పుడు కూడా నిలబడుతున్నారు వాళ్ళు. సో దాంట్లో ఒక పెద్ద లెసన్ ఉంది, దట్ బీఆర్ఎస్ ఇస్ ఫినిష్డ్ అనేది నాట్ ఫినిష్డ్. అది బీజేపీ తప్పు. బీజేపీకి నేను ఎప్పుడో కొన్ని బీజేపీ లీడర్స్ సీనియర్ లీడర్ చెప్తూనే ఉంటాను, మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో బంద్ చేసి ఫీల్డ్లో పనిచేస్తే బాగుంటుంది. మీ మోదీ గారు బెనిఫిషరీ, దీంట్లో ఓటేసిన చాలామంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఓటేసిన మంది మోదీ స్కీమ్, ఏదో ఒక మోదీ స్కీమ్ నుంచి డబ్బులు వచ్చింది, వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. కానీ ఎందుకు వేయలేదు మోదీ గారికి ఓట్లు? ఎందుకంటే బీజేపీ వాళ్ళు వెళ్ళి చెప్పలేదు, అడగలేదు. ఇది ప్రాబ్లం. మీరు మీ బెనిఫిషరీ పేరే మీకు తెలియదు. ముద్రా యోజనలో ఇక్కడ 40 లక్షలు 50 లక్షల మందికి లోన్లు వచ్చినాయి. ఎవరు వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడి డెఫినెట్గా వాళ్ళు మోదీ గారికి ఓటేస్తారు. అది బీజేపీ చేయట్లేదు. అది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, బట్ మీకు పొటెన్షియల్ ఉన్నప్పుడు మీరు చేయొచ్చు, పొటెన్షియల్ లేనప్పుడు చెప్తారు వీడేం చేయలేడులే అని చెప్పేసి యూజ్ చేసుకోలేకపోతున్నా. మీ మహారాష్ట్రలో చూస్తున్నారు, ఇప్పుడు చెప్పిన కేరళ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అటువైపు ఛత్తీస్గఢ్ కలిశారు బీజేపీ, కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ చేతిలో ఉండే ఛత్తీస్గఢ్. రాజస్థాన్ గెలిచారు, హర్యానా ఓడిపోతున్న ఎలక్షన్ చూసి అది కూడా గెలిచారు. కానీ ఇక్కడ ఎందుకు జరగట్లేదు? దాంట్లో ఇది రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే దీనికన్నా ముందు కాంగ్రెస్ పరిపాలించారు, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి. అప్పుడు మనం చూసాం కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, వీళ్ళందరూ ఉన్నారు. దాని తర్వాతనే కదా మనం చూసింది బీఆర్ఎస్ 10 సంవత్సరాలు వాళ్ళ హయాం ఉండే, వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఇది ప్రాబ్లం. వీళ్ళ దగ్గర ఏంటంటే మాస్టర్ స్ట్రాటజీ లేదు. మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయడం. అది చాలా పెద్ద తప్పు. వీళ్ళు చేయాల్సిందంటే అమిత్ షా గారు ఎప్పుడు చెప్తారు, బూత్ మేనేజ్మెంట్ ఈజ్ అ కీ. సిటీలో అడ్వాంటేజ్ అంటే వీళ్ళకి ఆర్ఎస్ఎస్ కార్డర్స్ ఉంటారు, స్వయం సేవకులు. అఫ్కోర్స్ వాళ్ళు క్యాంపెయిన్ చేయరు అనుకోండి వీళ్ళ కోసం, కానీ అట్లీస్ట్ వాళ్ళు జనజాగరణ చేస్తారు, అట్లాంటి పనులను చేస్తారు. వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తారు. బీజేపీకి ఓటేమని ఏ ఆర్ఎస్ఎస్ మనిషి వచ్చి చెప్పారు, స్వయం సేవకు చెప్పారు, మీరు ఏ ప్రచారకు వచ్చి చెప్పారు. మీరు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక నెట్వర్క్, చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు, చాలామంది బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, సిస్టర్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. కానీ ఇది ప్రాబ్లం అన్నమాట. ఇది చేస్తేనే రాబోయే రోజుల్లో బిల్డప్ ఉండాలంటే క్యాడర్ బేస్ బిల్డప్ చేయాలి. అన్నామలై గారు తమిళనాడులో ఎట్లా చేశారో ప్రతి ఊరికి తిరిగి బీజేపీ కాడర్ బిల్డప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అంటారు కాడర్లకి డబ్బులు ఇవ్వాలంటారు. బహుశా అది మన తెలంగాణలో ఇటువైపు ఉన్న, ఆంధ్రాలో అటువైపు ఉన్న ఒక శాపం. అది డబ్బులు, ప్రతిదానికి డబ్బులు ఇస్తేనే పనిచేస్తారంటే మళ్ళీ మనం ఏం చేయలేము. మీరు కష్టపడి మీ పార్టీకి పనిచేయాలంటే డెఫినెట్గా దాంట్లో బీజేపీ లక్కీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లక్కీ. ఇదంతా ఇద్దరు కాడర్ బేస్ పార్టీస్, మిగతా అందరు కాడర్ బేస్ కాదు, ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీస్, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్. డబ్బులు ఇవ్వాల్సిందే, వాళ్ళు పెట్రోల్ నింపాల్సిందే బండ్లో, అప్పుడే వాళ్ళు తిరుగుతారు. బిర్యానీ పెట్టాల్సిందే, సాయంత్రం కాగానే మందు ఇవ్వాల్సిందే, తోడు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వాల్సిందే, అప్పుడే వాళ్ళు తిరుగుతారు క్యాంపెయిన్ చేయడానికి. బీజేపీకి అది పెద్ద అడ్వాంటేజ్. వాళ్ళ వర్కర్స్ అట్లా కాదు, వాళ్ళు వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు చుప్చాప్. అది వీళ్ళు చేయలేకపోతే ఉన్న రిసోర్సెస్ని, వనరుల్ని ప్రాపర్గా ప్రాపర్ కాదు, క్యాంపెయినింగ్ లేదు. క్యాంపెయినింగ్ అంటే ఏంటి? పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడము, స్టేజ్ మీద ఎక్కి సెల్ఫీలు తీసుకోవడం కాదు. మీ మోదీ గారి స్కీమ్ ప్రతి మనిషికి తెలంగాణలో ఏదైనా ఒక ఇండైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ వచ్చు. మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళని మాట్లాడి, వాళ్ళని మోటివేట్ చేసి, చూడమా మోదీ గారు మీకు అప్పుడైనా మోదీ గారు ఓటు వేయాలి కదా అంటే అప్పుడు వాళ్ళు వేస్తారు. మీకు తెలియనప్పుడు ఏం చేస్తారు మీరు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వరీ. కొంతమంది మా ఏరియాలో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, మా ఏరియాలో ఎంతమంది ముద్ర లోన్ ఉంటారో వాళ్ళకి తెలియదు, ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి కౌశల్ యోజన ట్రైనింగ్ తీసుకుంటారు, ఎంతమందికి మోదీ గారిది బియ్యం స్కీమ్ అది చెప్పారా మీరు? రేషన్ షాప్ దగ్గర వెళ్ళి చెప్పారా? దీంట్లో ఆల్మోస్ట్
మీకు ఫ్రీగా ఇస్తుంటే కూడా 35 రూపాయల నుంచి 36 రూపాయలు మోదీ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పారు, అది కూడా చెప్పలేదు. సో ఈ లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళదైనా బాధ్యత అంతే. బాధ్యత అని కాదు, బాధ్యత హ్యాస్ టు బి ఫ్రమ్ ద సెంట్రల్ లీడర్షిప్, స్టేట్ లెవెల్ నుంచి. ఇక్కడి నుంచి మొదలవుతుంది, అసలు నుంచి మొదలై కింద దాకా వెళ్ళాల్సి వస్తుంది. బికాస్ ఫైనలీ హ్యారీ ట్రూమన్ చెప్పినట్టు ద బక్ స్టాప్స్ విత్ మీ. యాజ్ అ లీడర్ యు ఆర్ రెస్పాన్సిబుల్. మీరు ఎక్స్క్యూజ్ చెప్పకూడదు, అది లేదు వాడు డబ్బులు పంచి పెట్టిండు, ఈ రాజు చేసిండు, వాడు మంది ఇచ్చిండని. దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మనలాంటి రాష్ట్రంలో అది చెప్పాను, మాది శాపం మనకు. కామన్, అది కామన్ ప్రాక్టీస్. అదే దే ఎక్స్పెక్ట్. డబ్బులు లేకుండా వాడు పని చేయడు, డబ్బులు లేకుండా ఓటేయడు. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. ఆ పరిస్థితి బయటపడాలంటే మీరు కన్సిస్టెంట్గా మీరు ఒక కుట్టు మిషన్ తీసుకున్న మహిళ 5 కుట్టు మిషన్ పెట్టుకుంది, మోదీ ముద్రా లోన్ తీసుకొని, వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళతో వీడియోలు చేయించండి. ఎన్నోసార్లు చెప్పాను కానీ ఏం జరగట్లేదు. అది ప్రాబ్లం. సో దిస్ ఈజ్ వేర్ ఇఫ్ దే డూ దిస్ కన్సిస్టెంట్గా, ఎన్నో స్కీమ్లు 65 స్కీమ్లు ఉన్నాయి మోదీ గారు. ప్రతి మనిషి మీద ఏదో ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు మీ అంబులెన్స్ తీసుకోండి, 108 రేవంత్ రెడ్డి పిక్చర్ ఉంది దాని మీద. దీనికన్నా ముందు కేసీఆర్ది ఉంటుంది. కానీ అంబులెన్స్ చాలా మటుకు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వచ్చింది. వాళ్ళకి ఒక లోగో పెట్టారు కార్నర్లో, NHM అని. ఇక్కడున్న ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎంతోమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎందుకు అడగట్లేదు? NHM ఎందుకు పెడుతున్నారు? మోదీ గారి ఫోటో పెట్టండి అక్కడ. డబ్బులు వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా, మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టట్లేదు? రేషన్ షాప్లో నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి వచ్చి కామారెడ్డి కలెక్టర్ని అడగాల్సి వచ్చింది, మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టట్లేదు? కానీ ఇప్పుడు దాకా పెట్టలేదు, వాళ్ళు పెట్టరు. ఎందుకంటే యూ హావ్ టు కన్సిస్టెంట్లీ కీప్ ద ప్రెషర్ ఆన్. అప్పుడే మీరు స్కోర్ చేస్తారు లాంగ్ రన్లో. లేకుంటే 8 సీట్లు ఎమ్మెల్యే, 8 ఎంపీలే మిగిలిపోతారు. ఎంపీలు అట్లీస్ట్ హ్యావ్ డన్ వెరీ వెల్, 50% సీట్లు గెలుచుకున్నారు, గ్రేట్. మళ్ళీ అదే ఇది ఎమ్మెల్యేకి ఎందుకు ట్రాన్స్లేట్ కావట్లేదు? అన్నిటికీ మీరు మోదీ గారు వచ్చి క్యాంపెయిన్ చేయాలంటే కాదు, ఇది కలవదు. సో దే హ్యావ్ టు రియలైజ్ దెమ్సెల్వ్స్ ఆల్సో. ఈ స్కీమ్లు ఉన్న స్కీమ్ని మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది, ప్రజల్ని మోటివేట్ చేయాల్సి వస్తుంది. చూడమ్మా, ఈ స్కీమ్లో మోదీ గారు మిమ్మల్ని కొత్తగా జీవితం ఇచ్చారు, మీకు వాళ్ళే చెప్పాలి యాక్చువల్లీ. కానీ వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదు, వాళ్ళు అదే డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకొకరికి ఓటేస్తున్నారు, డబ్బులు లేకుండా కూడా ఇంకొకరికి ఓటేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. చూద్దాం సురేష్ గారు, ఈ ఫలితాలను బేస్ చేసుకుని అట్లీస్ట్ రాబోయే రోజుల్లో అసెంబ్లీకి అయితే ఇంకా చాలా సమయం ఉంది, దాదాపు 2.5 సంవత్సరాలు. మరి GHMC కోసం ఎలాంటి కసరత్తు చేస్తారు అవన్నీ కూడా చూసుకోవాల్సిందే, డెఫినెట్గా రివ్యూ చేసుకోవాల్సిందే. ఆ స్పేస్ని తీసుకోవాలంటే, బీఆర్ఎస్ని కొట్టాలి అంటే ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది మీ అనాలిసిస్ బట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.